ఇప్పుడైతే దివాళీ పార్ట్ 2 అనమాట. తొందరలో 2-3 డేస్లో దివాళీ రాబోతుంది. మనమైతే దానికోసం ఇన్ని టపాసులు తెచ్చాం చూడండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇది మనం వీటన్నిటిని రివ్యూ చేసేద్దాం. కానీ దివాళీ టపాసులు రేట్ ఎక్కువ పెరగడం జరిగింది. అందువల్ల మనం చాలా తక్కువ టపాసులు తీసుకొచ్చాం. మీరు కానీ ముందు పార్ట్ చూడలేదంటే ఫస్ట్ దాన్ని చూసినాక దీంట్లోకి రండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ టపాసులు కొన్నాం. అప్పుడు మీరు కంపేర్ చేసుకోవచ్చు. ముందు ఇయర్ ఎంత టపాసులు రేట్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఎంత టపాసులు రేట్ ఉన్నాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ పాప్ తెలుసుంటారు, అందరు దీన్ని పేల్చే ఉంటారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనమాట. దీని రివ్యూ ఎక్కడ చూద్దాం. చూస్తున్నారు గైస్, పాప్ అంటారు దీన్ని. దీంట్లో ఒకటి తీసి ఇట్లా కింద వేస్తే అది సౌండ్ వస్తుంది బాగా. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి డెమో వీడియో కూడా దివాళీ అప్పుడైనా లేకపోతే ఒకరోజు ముందైనా నేను చేసి చూపిస్తాను మీకు. లోకంలోనే అత్యంత చిన్న అయిన బాంబ్ అంటారు దీన్ని, బీడీ బాంబ్. ఇప్పుడైతే మనం దీన్ని రివ్యూ చేసే పోతున్నాం. వెరీ డేంజరస్ బాంబ్. సారీ, ఇప్పుడైతే ఓపెన్ చేస్తుంటాం. ఓపెన్ చేస్తున్నా. దీన్ని అయితే మ్యాచ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు మనం గైస్. ఎల్లో కలర్ పార్ట్ వైపు వెలిగించాలి, వైట్ కలర్ పార్ట్ వైపు ఇలా వెలిగించి కింద వేస్తే స్మోక్ వస్తుంది. కానీ కొంతమంది స్మోక్ బాంబ్ అని పట్టుకుంటారు, అప్పుడు సడన్గా అది పేలుతుంది. ఎందుకంటే స్మోక్ బాంబ్ కాదు, బీడీ బాంబ్. స్మోక్ వచ్చి పేలుతుంది అనమాట. మనమైతే రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాము కొన్ని టపాసులకి. దీన్ని 2 షాట్స్ అంటారు, అంటే గాల్లో పోయి 2 సార్లు పేలుతుందంట. అంతే దీని ప్రత్యేకం. మనము దీని రివ్యూ కూడా చేసేద్దాం త్వరలో. దీని రేట్ వచ్చి ఒక 60 రూపీస్ గైస్. ఇది 5 ఉన్నాయి రేట్లు. మనం కాక్రోచ్ల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వాడు రేట్ ఎంత రాస్తున్నాడు చూడండి గైస్, 170 అని రాస్తున్నారు. మీకు కనిపిస్తుంది కెమెరా అండ్ ఆగి కనిపిస్తుంది గైస్, 170 అని రాస్తున్నాడు. ఇక్కడ మీకు కనిపించకపోతే 170 అని రాసినాడు. ఒక సింగిల్ 170 అన్నాడు. మేము ఉండాలని నమ్మాలంటే అర్థం కావట్లే. దీని రియల్ రేట్ వచ్చి 120 అనమాట. మొత్తానికి మనకి 10 సెట్స్ వచ్చేస్తాయి. రేట్ వచ్చేసి 250 గైస్. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా 250 అని? ఓకే, 50 వాళ్ళది అంటారు. మనం మామూలుగా చేతిలో పెట్టి పేల్చాం ఇది, కానీ రోడ్లో పెట్టి పేల్చాలి. రేట్ వచ్చి ఇదొక ఎంతబ్బా 40 రూపీస్ గైస్. ఇదొకటి ఇదిగోండి, ఇక్కడ ఉన్నది అంత అలాంటి బటర్ఫ్లైస్ ఉంది. బాంబ్ బటర్ఫ్లై వేసిన కెమెరా మ్యాన్ మీద. ఏవైతే మనకి బటర్ఫ్లైస్ గైస్ ఎన్ని ఉన్నాయి కొని చేద్దాం. 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి గైస్. 10 పీసులు ఉన్నాయి దీంట్లో. రేట్ ఎంత? రేటా ఉండండి చూస్తున్నా. రేటు అమ్మో ఏం స్కామ్ గైస్. ఇక్కడ చూడండి గైస్, 900 అని రాసిందా? కనిపిస్తుందా మీకు? 900 రాస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత రాసు 150. స్కామ్ గైస్, స్కామర్స్ గైస్. న్యూస్ కలర్ రాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. దీని రేట్ వచ్చేసి ఎక్కడ రా ఇదే 500 అని గైస్. ఏం గైస్ ఇది రాకెట్టా ఇంకేమన్నా? ఇక్కడేమో 150 రాసినట్టు గైస్. ఇక్కడ 500, ఇక్కడ 150. పెద్ద గూడ్స్ అనమాట. ఇంత ఉంటాయి ఈ గూడ్స్ అన్నీ పైకి వస్తాయి గైస్. దీని రేట్ వచ్చేసి 300. నమ్ముతారా గైస్? లేదు, 100 రూపాయలు గైస్. స్కామ్ గవర్నమెంట్. ఇప్పుడైతే మేము ఇది విజిల్ భూచక్రం అనమాట. ఇది వచ్చి 200. అయితే ఇది వచ్చి కలర్ మ్యాచెస్ అనమాట. దీంట్లో బ్లూ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఇదైతే మీకు 60 రూపీస్ పడుతుంది గైస్. అయితే జాటీలు అనమాట. ఇదైతే మీకు 80 రూపీస్ అయితే పడుతుంది. ఇదైతే ఆటో బాంబులు అనమాట. ఇదైతే మీకు 160 పడుతుంది. ఇదైతే జోకర్ బాంబ్ 1/2 kg బాంబ్ అనమాట. ఇదైతే మీకు 80 రూపీస్ పడుతుంది. ఇదైతే చిలక్ టపాస్ అనమాట. ఇదైతే మీకు 250 పడుతుంది. ఇదైతే 50 రూపీస్ అనమాట. చిన్న భూచక్రం రెడ్ వాల్ అనమాట. ఇదైతే 60 రూపీస్. మిరకాయ టపాసులు 30 రూపాయలు. ఇవో 4 కొన్నాం. ఇది వచ్చి 50 రూపీస్ ప్యాకెట్ గైస్. 100 పీసులు వస్తుంది. 1K వాల్ అనమాట. ఇది వచ్చి 200 స్టార్టింగ్ ప్రైస్. ఇది చిన్నది 2000 అయితే మీకు 300, 400 పడుతుంది. ఇదైతే మీరు శివకాశీలో కొనుక్కోవచ్చు అనమాట. అయితే 12 షార్ట్స్ అనమాట. ఇదైతే 120 రూపీస్. ఇదైతే నాట్ బాంబ్ అనమాట. ఇది కేజీ 10 రూపాయలు. 1/2 kg అనమాట. మీరు తీసుకోవచ్చు, హ్యాండ్ మేడ్. ఉదయించి కానీ ఇంకా